ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర సహస్ర కోటి నమస్సుమాంజలులు. సహస్ర సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారిని ఆహ్వానించుకుందాం. ఓషో గారి ద్వారా ఈరోజు మనం చెప్పుకోబోయే అంశము నిద్రలో ధ్యానం. నిద్రా సమయంలో మెడిటేషన్. దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి మనం తెలుసుకుందాం. ఆల్సో మెడిటేట్ ఆన్ నాలెడ్జ్ దట్ కమ్స్ డ్యూరింగ్ స్లీప్. నిద్రలో మనకు ఒక గొప్ప స్థితి ఉంది. దాన్ని మనం నెగ్లెక్ట్ చేశాము. గాఢమైన నిద్రలో వచ్చే జ్ఞానాన్ని కూడా మనం ధ్యానించాలి. ఎందుకంటే మన జీవితంలో మూడో వంతు నిద్రలో గడిచిపోతుంది. కానీ ఆ స్థితిని మనం నెగ్లెక్ట్ చేశాము, విస్మరించాము. మరి ఆ నిద్ర స్థితులు సూక్ష్మంగా చెప్పుకుంటే జాగృత స్థితి, మనం మేలుకొని ఉన్నప్పుడు, స్వప్నము అన్‌కాన్షియస్ మనసులో దాచిన కోరికలు, భావాలు బయటపడే స్థితి, సూపర్ కాన్షియస్‌నెస్ మనం ధ్యానం ద్వారా చేరుకోగలిగేటువంటి లోతైన స్థితి. నిద్రలో ధ్యానం అంటే నిద్రలో వచ్చే స్వప్నాలు, అంతరంగపు సంకేతాలు, నిశ్శబ్దము ఇవన్నీ జ్ఞానానికి ద్వారం. వాటి మీద దృష్టి పెట్టడం ద్వారా మనం అవగాహన విస్తరిస్తుంది. ఆచరణలో మన స్వప్న అవగాహన ఏంటంటే స్వప్నాలను నిర్లక్ష్యం చేయకుండా వాటిని గమనించి దాని నుంచి ఏమి నేర్చుకోవాలి. అలాగే లూసిడ్ డ్రీమింగ్‌లో నిద్రలో అవగాహన పెంచుకోవడం, స్వప్నాన్ని గమనించటం, సమతుల్యత, జాగృత, స్వప్న, అతీత జ్ఞానం ఈ 3 స్థితులను సమన్వయం చేయటం అనే విషయాన్ని గురించి మనం తెలుసుకుందాం. ఆయన ఏమంటారంటే ఓషో గారు, మనం నిద్రలో పడిపోతూ ఉంటాం. యూ స్ యూ సింప్లీ ఫాల్ ఇంటూ స్లీప్ యాస్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ సార్ట్ ఆఫ్ ఆప్షన్స్. ఏదో అది కాదు. ఆ నిద్రకి కూడా ఒక వర్తమాన స్థితి ఉంది. ఓన్ ప్రెజెన్స్ ఉంది. స్లీప్ ఈజ్ నాట్ ఓన్లీ ఎ నెగేషన్ ఆఫ్ వేకింగ్. మేలుకోవడం అంటే ఇంక నిద్ర నిర్లక్ష్యం చేయడం అని కాదు. నిద్ర కూడా ఎంతో చేయాల్సింది ఉంది. దాని మీద మెడిటేషన్ చేయాలి. నిద్రపోవడం అంటే చీకటి కాదు. లేకపోతే లైట్ లేకపోవడం వల్ల లైట్ తీసేసి పడుకోవడం అనేదే కాదు. స్లీప్ అనేది, నిద్ర అనేది దానికి ఓన్ పాజిటివిటీ ఉంది. అది ఉంది. ఇట్ ఎగ్జిస్ట్స్. మనం మెలుకువ ఎంత కరెక్టో నిద్రపోవడం కూడా అంతే అవసరం. అండ్ వెన్ యూ విల్ మెడిటేట్ ఆన్ ద మిస్టరీస్ ఆఫ్ ఎ స్లీప్, మనం పరిశోధన చేస్తే ఆ నిద్రలో ఉన్న రహస్యాలను మనం రిసీవ్ చేసుకుంటాం. అప్పుడు మెలకువకి, నిద్రకి మధ్య వ్యత్యాసాన్ని మనం గ్రహిస్తాం. ఎందుకంటే మెలకువ ఎంత అవసరమో నిద్ర అంతే అవసరం. స్లీప్ ఈజ్ నాట్ జస్ట్ రెస్టింగ్ ఫ్రమ్ వేకింగ్. పగలంతా మేలుకొని ఉన్నాం. కేవలం విశ్రాంతి కోసమే నిద్ర అనేది కాదు. అది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ. నిద్ర లేకపోతే అటు కొట్టుకొని, ఇటు కొట్టుకొని ఇబ్బంది పడుతూ ఉంటాం. అది డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ ఏముందక్కడ? స్వప్నము, కలలున్నాయి. అది ఎక్కడున్న ఆ నిద్రలో ఏమున్నాయి? కలలున్నాయి. ఆ కలలనేది ఒక అద్భుతం. చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయి.
మన ఆలోచన కన్నా ఎక్కువ పవర్‌ఫుల్‌గా ఉంటాయి. చాలా అర్థవంతంగా కూడా ఉంటూ ఉంటాయి. మోర్ మీనింగ్‌ఫుల్ ఆల్సో. ఎందుకంటే ఇంకా లోతుగా మన ఆలోచన కన్నా ఇంకా లోతుగా ఆ కల మనల్ని ఎక్కడికో తీసుకువెళ్తుంది. మనం నిద్రలోకి వెళ్తాము. కానీ పగలంతా మనసు పని చేసి అలసిపోతుంది. విశ్రాంతి తీసుకుంటుంది ఆ నిద్రా సమయంలో. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఇట్ ఈస్ ఎ వెరీ టినీ మైండ్. ఆ మెలకువ స్థితిలో ఉన్న మనసు ఒక ఐస్‌బెర్గ్‌లో 1/10 వంతే. మిగతాది ఆ అన్‌కాన్షియస్ మనకు తెలియనిదుంది. 9/10 అది ఎంతో పవర్‌ఫుల్‌గా ఉంది మన లోపల. అయితే అండ్ ఇఫ్ యూ కంపేర్ ఇట్ విత్ ద సూపర్ కాన్షియస్‌నెస్, కంపారిజన్ ఈస్ నాట్ పాసిబుల్. సూపర్ కాన్షియస్ అనేది మళ్ళా ఇంకా హయ్యర్ కాన్షియస్‌నెస్. కాన్షియస్‌నెస్, అన్‌కాన్షియస్‌నెస్ అండ్ సూపర్ కాన్షియస్‌నెస్. మన కాన్షియస్ మెలకువగా ఉన్న స్థితి కన్నా ఆ అన్‌కాన్షియస్ ఉన్నది 9/10 ఉంటే 1/10 కాన్షియస్ ఉంటే, ఆ కాన్షియస్ పగలంతా కాన్షియస్ మైండ్ పని చేసి అలసిపోయి నిద్రలోకి జారుకున్నప్పుడు మిగతా వర్క్ అంతా ఎవరు చూస్తారు? 9/10 అన్‌కాన్షియస్ డ్రీమ్స్. మై డియర్ ఫ్రెండ్స్, డ్రీమ్స్ చూస్తాయి. అయితే దానితో ఇంకొకటి ఇంకా పవర్‌ఫుల్ ఏంటి? సూపర్ కాన్షియస్‌నెస్. అది సూపర్ కాన్షియస్‌నెస్ దేనితోనూ పోల్చడానికి లేదు. ఆ సూపర్ కాన్షియస్‌నెస్ అంటే అవధులు లేనిది, ఇన్ఫినిటీ, ఆమ్నిపొటెంట్, ఆమ్నిప్రెజెన్స్, ఆమ్నిసియంట్ అంటే ఆ దైవీ లక్షణము సూపర్ కాన్షియస్‌నెస్ అంటే. మనకు తెలుసు కదా! ఆమ్నిపొటెంట్ సర్వశక్తిమాన్, ఆమ్నిప్రెజెంట్ సర్వవ్యాపకత, ఆమ్నిసియంట్ సర్వజ్ఞత. ఇదనమాట. సూపర్ కాన్షియస్‌నెస్ ఈజ్ వాట్ గాడ్ ఈజ్. ఆ సూపర్ కాన్షియస్‌నెస్ ఎవరయ్యా అంటే ఆ దేవుడే. కాబట్టి మనం కాన్షియస్, అన్‌కాన్షియస్ అవి కంపారిజన్ చేయడానికి లేదు. ద అదర్ నేమ్ ఆఫ్ అన్‌కాన్షియస్ ఈజ్ సబ్‌కాన్షియస్. ఈయన ఓషో గారు అన్‌కాన్షియస్ అనే పదం వాడుతున్నారు ఇక్కడ. ఎనీహౌ మనం ఆయన చెప్పినట్టుగా వాడుకుందాం. మనకు తెలుసు కాబట్టి వదిలేద్దాం. ఈవెన్ కంపేర్డ్ టు ద అన్‌కాన్షియస్, ద కాన్షియస్ ఈజ్ వెరీ స్మాల్. 1/10 అనుకున్నాంగా. అది అలసిపోయింది పగలంతా పని చేసి. దానికి రీచార్జ్ కావాలి. సో, అప్పుడు ఆ పగలంతా ఆ మనసు 1/10 మనసు, ఆ కాన్షియస్ మైండు అలసిపోయింది. పని చేసి దానికి విశ్రాంతి కావాలి, రీచార్జ్ కావాలి. అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఆ రీచార్జ్ అనేది నిద్రలో. అప్పుడది మనకు కల వస్తుంది. డ్రీమింగ్ వస్తుంది. అయితే మనం ఎందుకు నెగ్లెక్ట్ చేశాము? మనం మనసుకు ఆ విధంగా శిక్షణ ఇచ్చాం. ఏమిటి ఆ శిక్షణ? మెలకువగా ఉన్నప్పుడు మాత్రమే ఐడెంటిఫికేషన్ మనకు తెలుస్తుంది. కాన్షియస్‌నెస్. సో, యూ థింక్ దట్ యూ ఆర్ నో మోర్ ఇన్ స్లీప్. నిద్రలో ఆ కాన్షియస్‌నెస్ లేదు. కాబట్టి మనకు నెగ్లెక్ట్ చేస్తాం. దట్ ఈస్ వై స్లీప్ లుక్స్ జస్ట్ లైక్ ఏ స్మాల్ డెత్. అప్పుడు నిద్రపోతున్నప్పుడు నిద్ర అనేది ఒక చిన్న మరణం లాంటిది. స్మాల్ డెత్. యూ సింప్లీ నెవర్ థింక్ అబౌట్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ పతంజలి గారు సూత్రం ప్రకారం ఏం చెప్పాడు? మెడిటేట్ ఆన్ ఇట్. దాని మీద ధ్యానం చేయండి. అందులో ముసుగులో ఉన్న రహస్యాలన్నీ బయటకొస్తాయి. మెనీ థింగ్స్ విల్ బి అన్‌కవర్డ్. ముసుగు తీయవేయబడుతుంది. మన మీద ఉన్న ఆ ముసుగులన్నీ తెరలన్నీ తొలగుతాయని. అయితే ఇక్కడ
అంత విశేషము అనేటువంటి దానిలోకి మనం ప్రవేశించాలంటే ఏమిటి? కొంత సమయం పడుతుంది. ఇట్ విల్ టేక్ ఎ లిటిల్ టైమ్ టు మూవ్ ఇంటూ ఎ స్లీప్ విత్ అవేర్‌నెస్. కారణం, యూ ఆర్ నాట్ ఈవెన్ అవేర్ వెన్ యూ ఆర్ అవేక్. ఇక్కడ అవేర్‌నెస్ అనేది మనకు అభ్యాసం లేదు. అందుకోసమే పితామహ పత్రిజీ మనకు స్పిరిచువల్ సైన్స్ తులసి దళంలో ఆధ్యాత్మిక శాస్త్ర విభాగంలో అవేర్‌నెస్ అనేది నిత్య జాగరూకత అనే పాయింట్ చెప్పారు. అది నిత్య జాగరూకత. ధ్యానం అనేది మనం కళ్ళు మూసుకొని కాసేపు మాత్రమే సతి అంటే మైండ్‌ఫుల్‌నెస్, అవేర్‌నెస్ అనేది ప్రాక్టీస్ చేస్తాం ఆనాపానసతిలో. బట్ మూవ్‌మెంట్, ఎవరీ మొమెంట్ టు మూమెంట్, మేల్కొన్న ప్రతి స్థితిలో అవేర్‌గా ఉండాలి. నువ్వు అంటే మరి అలాంటప్పుడు మెలకువగా ఉన్నప్పుడు అవేర్‌నెస్‌లో లేకపోతే నీకు కలలో నిద్రపోతున్నప్పుడు అవేర్‌నెస్ ఎలా సాధ్యమవుతుంది? సాధ్యం కాదు. కాబట్టి ఇన్ యువర్ వేకింగ్ ఆల్సో యాస్ ఇఫ్ యూ ఆర్ ఇన్ డీప్ స్లీప్. ఓషో గారు నిద్రావస్థలో నిద్రపోతున్నట్టుగా నడుస్తారు మీరు. నిద్రలో నడిచే జబ్బు ఉన్న వ్యక్తుల్లాగా నడుస్తారు. స్లీప్ వాకర్ లాగా ఉంటారు. పెద్ద మెలకువగా ఉండరు. కళ్ళు తెరిసే ఉంటాయి. కానీ మెలకువగా ఉండరు. అవేర్‌గా ఉండరు. దట్ యూ ఆర్ అవేక్ అనుకుంటారు కళ్ళు తెరిస్తే. అవేకెనింగ్ అంటే ఏమిటి? మీరేం చేస్తున్నారో దాని మీద దృష్టి. వాట్సోఎవర్ ఈజ్ హ్యాపెనింగ్ మొమెంట్ టు మొమెంట్, యూ ఆర్ డూయింగ్ ఇట్ ఫుల్ మైండ్‌ఫుల్‌నెస్. ఫుల్ మైండ్‌ఫుల్‌నెస్ ఎరుకతో చేయాలి మీరు. పగలంతా మీరు చేసే ప్రతి పనిలోనూ ఎరుకతో ఉండాలి. చెయ్యి పైకి లేపాము, అది మీకు తెలియాలి. ఐ యామ్ మేకింగ్ ఇట్ ఇన్ ఫుల్ కాన్షియస్‌నెస్. నేను ఎరుకతో కాన్షియస్‌గా చేశాను. కాన్షియస్‌గా ఏం చేశాము? చెయ్యి అలా పైకి లేపాము. అంటే మనం అన్‌కాన్షియస్‌గా చేస్తున్నాం. దాని గురించి ఆయనంతా చెప్పాల్సొస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాము? రోబోలాగా పనిచేస్తున్నాము. యంత్రంలాగా పనిచేస్తున్నాము. యాంత్రికంగా ఉంది మన జీవితం. యూ ఆర్ నాట్ అవేర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ హ్యాండ్. ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ నాట్ మూవ్డ్ ఇట్ అట్ ఆల్. అదేదో తనంతట తాను జరిగిపోతున్నట్టుగా ఉంది. అన్‌కాన్షియస్‌గా ఉంది. యూ ఆర్ నాట్ కాన్షియస్. అంటే అంత ఎరుకతో జీవించండి అని అర్థం. అవేర్‌నెస్. చెప్పాల్సినంతే చెప్తారు. ప్రతి విషయాన్ని పూసగుచ్చినట్టు చెప్పడానికి అవ్వదు. అందుకోసం పూసగుచ్చి చెప్పడానికి మనకు ఓషో గారిని పరిచయం చేశారు పత్రిజీ. సరే ట్రై చేశారు. ట్రై చేసినప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ ఎఫర్ట్ టు బి మేడ్. వైల్ యూ ఆర్ అవేక్, బీ మోర్ అవేక్. మీరు మేల్కొని ఉన్నప్పుడు నిద్రలో సక్సెస్ కావాలంటే ముందు మెలకువగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని ఆయన మనకు చెప్తున్నారు. రైట్? సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్రమ్ ద ఎఫర్ట్ ఈస్ ఎఫర్ట్ ఈస్ టు బి స్టార్టెడ్. నిరంతర ప్రయత్నం, సాధన మొదలుపెట్టాలి. వాకింగ్ ఆన్ ద స్ట్రీట్, అక్కడ వాకింగ్ మెడిటేషన్ అవుతుంది. వాక్ మైండ్‌ఫుల్లీ. వీధిలో నడిచేటప్పుడు మైండ్‌ఫుల్‌గా ఉండండి. అంటే మెడిటేటివ్‌గా ఉండండి. ఇఫ్ యూ ఆర్ డూయింగ్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్, చాలా ప్రాధాన్యతతో కూడుకున్నది. బ్రహ్మ విహారాల్లో ఇవన్నీ మనకు వాకింగ్ ఆల్సో మెడిటేషన్. వాకింగ్ ఆన్ ద స్ట్రీట్, వాక్ mindfully. Something is very, very important. Each step should be taken in full awareness. వేసే ప్రతి అడుగు మనం అవేర్‌గా వెయ్యాలి. అవేర్‌నెస్‌లో ఉండాలి. అది గనక మనం చేసినట్లయితే ఓన్లీ దెన్ యూ కెన్ ఎంటర్ ఇంటూ స్లీప్. ఆ విధంగా మనం మెడిటేటివ్ స్టేట్‌లో మనం నిద్రలోకి వెళ్ళొచ్చు. రైట్ నౌ యూ హ్యావ్ వెరీ ఫెయింట్ అవేర్‌నెస్. కానీ ఇప్పుడు మనం ఆ అవేర్‌నెస్ అంత గొప్పగా లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి. ద మూమెంట్ యువర్ కాన్షియస్ మైండ్ గోస్ ఆఫ్,
దట్ ఫెయింట్ అవేర్‌నెస్ డిసపియర్ లైక్ ఎ స్మాల్ రిపెల్. అంటే ఒక మెరుపులాగా మెరిసి మాయమైపోతుంది. హి హాస్ నో ఎనర్జీ. దానికి ఎనర్జీ లేదు. షీ హాస్ వెరీ వెరీ ఫెయింట్. జస్ట్ లైక్ ఎ ఫ్లిక్కర్ అలా మెరిసి మాయమైపోతుంది. గాలి వేస్తే పోయినట్టు. వోల్టేజ్ జీరో వోల్టేజ్ అన్నమాట. వోల్టేజ్ లేదు. అంటే అవేర్‌నెస్ అనే వోల్టేజ్ మనం అక్కడ తీసుకురావాలి. యూ హావ్ టు బ్రింగ్ మోర్ ఎనర్జీ. So much energy that when conscious mind goes off, awareness continues on its own. మనం కాన్షియస్‌గా నిద్రలోకి జారిపోతున్నాం. సో, నిద్రలోకి జారిపోతున్నప్పుడు ఇంకా అక్కడ ఆ ఎనర్జీ కావాలి. ఫాల్ అస్లీప్ విత్ అవేర్‌నెస్. అవేర్ అవేర్‌నెస్ అవేర్ యూ ఆర్ బ్రీతింగ్ అని అంటాము. ఎరుకులో ఉండండి. ధ్యానం చేసేటప్పుడు అవేర్‌నెస్‌లో ఉండండి. సతి అదానాపాన సతి అంటే అవేర్‌నెస్సు, మైండ్‌ఫుల్‌నెస్సు. అది సేమ్ మెడిటేషన్‌లో ఎలాగో నువ్వు నడిచేటప్పుడు వాకింగ్ మెడిటేషనే చెప్పారిక్కడ. వాకింగ్ మెడిటేషను. వాక్ చేసేటప్పుడు మీరు అవేర్‌నెస్‌లో ఉంటే వెరీ వెరీ సిగ్నిఫికెంట్. చాలా చాలా మోస్ట్ వెరీ వెరీ సిగ్నిఫికెంట్. చాలా విలువైనది ఈ యొక్క సాధన. మైండ్‌ఫుల్‌గా ఉండండి. ఏసే ప్రతి అడుగు అవేర్‌గా వేయండి. అప్పుడు ఆ తర్వాత మీరు నిద్రలోకి వెళ్ళినప్పుడు ఆ అవేర్‌నెస్ అనేది కంటిన్యూ అవుతుంది. అదే పనిగా అదే ఈ అవేర్‌నెస్ మీరు నిద్రలోకి అవేర్‌నెస్ తీసుకురాగలిగినప్పుడు, మిగిలిన పనులు అవేర్‌నెస్‌లో ఉంటాయి. సో, వాకింగ్ మెడిటేషన్, ఈటింగ్ మెడిటేషన్, స్లీపింగ్ మెడిటేషన్, టేక్ యువర్ ఓన్ బాత్. టేకింగ్ యువర్ ఓన్ బాత్ ఆఖరికి స్నానం చేసేటప్పుడు కూడా మెడిటేషనే. వాకింగ్ మెడిటేషను, ఈటింగ్ మెడిటేషను, స్లీపింగ్ మెడిటేషన్. ఇప్పుడు స్లీపింగ్ మెడిటేషన్ చెప్పారు. టేకింగ్ యువర్ ఓన్ బాత్. ఆఖరికి టేకింగ్ యువర్ ఓన్ బాత్ మీరు స్నానం చేసేటప్పుడు కూడా. మొత్తం అప్పుడు రోజంతా ఈ ధ్యాన స్థితిలో ఉంటారు. ఏ పని చేసినా గాని బికమ్ ఎవరీ వర్క్ ఇట్ బికమ్స్ యోగస్థః కురు కర్మాణి అని మన సంస్కృతంలో చెప్పినట్టు. కృష్ణుడు భగవద్గీతలో. ఇట్ ఎగ్జిక్యూట్స్ ఫర్ ఇన్నర్ ట్రైనింగ్ ఆఫ్ మైండ్‌ఫుల్‌నెస్. ఇక్కడ బాహ్యమైన ట్రైనింగ్ కాదు. మీరు చేస్తూ బయట బయట పని జరుగుతుంటుంది. కానీ ఇన్నర్ ట్రైనింగ్ జరుగుతుంది. సో, ద యాక్టివిటీ బికమ్స్ సెకండరీ. యాక్టివిటీ సెకండరీ. బయట కనపడేది సెకండరీ. ప్రైమరీ ఏంటి? లోపల అవేర్‌నెస్సు. అవేర్‌నెస్ త్రూ దట్ యాక్టివిటీ బికమ్స్ ప్రైమరీ. ముందు అవేర్‌నెస్ ప్రైమరీ ఉంటుంది. యాక్టివిటీ సెకండరీ ఉంటుంది. సో, వెన్ యూ బై నైట్ యూ డ్రాప్ ఆల్ యాక్టివిటీస్. ఓకే. రాత్రి అయినప్పుడు ఏం చేస్తాం? ఏ పనిలో ఆపేస్తాం. హాయిగా విశ్రాంతి తీసుకుంటాం. గో టు స్లీప్. దట్ అవేర్‌నెస్ కంటిన్యూ. అది లెక్క. నువ్వు రాత్రి పూట నిద్రలో నువ్వు పొందేటువంటి జ్ఞానం మీద దృష్టి పెట్టు అంటే, ఆ దృష్టి ముందు బాహ్యంగా పని చేసేటప్పుడు ఆ పనిలో ఉంటున్నప్పుడు, ఆ పని మీద దృష్టి పెట్టి మనం సాధన చేస్తే, ఆ అవేర్‌నెస్‌లో ఉంటే, అదే అవేర్‌నెస్ స్లీప్‌లో కూడా కంటిన్యూ అవుతుంది. సో, వాచ్ దట్. అప్పుడు ఆ అవేర్‌నెస్సు స్లీప్‌లో కూడా కంటిన్యూ అవుతుంది కాబట్టి నిద్ర నిద్ర ఏ విధంగా ఉంది? కేవలం నిద్ర మాత్రమే ఇంక వేరే ఆలోచన లేకుండా అలానే ఉంటుంది. యెస్, ద బాడీ ఈస్ ఫాలింగ్ అస్లీప్. అప్పుడు శరీరం నిద్రపోతుంది. క్రమక్రమంగా శరీరం విశ్రాంత స్థితిలోకి వెళ్ళిపోతుంది. అప్పుడేం జరుగుతుంది? మీరు సాక్షిగా ఉంటారు. సింప్లీ వాచ్. బై అండ్ బై ఆలోచనలన్నీ మాయమైపోతాయి. యూ వాచ్ ద గ్యాప్స్. ఆలోచనకి ఆలోచన మధ్య విరామాన్ని చూస్తారు రాత్రిపూట. బై అండ్ బై వరల్డ్ ఈస్ వెరీ 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 డిస్టెంట్. ఇంకా మీరు అన్ని రాత్రంతా నిశ్శబ్దంగా ఉంది. చాలా దూరంగా ఉంది. ఏ ఆలోచనలు లేవు. అప్పుడు మీ లోపలికి, మీ అంతరంగంలోకి, మీ మీ యొక్క గర్భగుడి అంటే ఆ బేస్‌మెంట్‌లోకి మీ లోపలికి మీ ఉనికి లోపలికి, మీ అన్‌కాన్షియస్‌లోకి చేరుకుంటారు. ఇఫ్ యూ కెన్ ఫాల్ డౌన్ అస్లీప్ విత్ అవేర్‌నెస్. ఆ అవేర్‌నెస్‌లో మీరు నిద్రలోకి వెళ్ళిపోతే, ఆ అవేర్‌నెస్ అలా కంటిన్యూ అవుతున్నప్పుడు
ఇన్ ద నైట్. కంటిన్యూటీ విల్ బి దేర్ ఇన్ ద నైట్. ఏం జరుగుతుందనేది మీకు ఎరుకలో ఉంటారు. దట్ ఈస్ వాట్ పతంజలి మీన్స్. మెడిటేట్ ఆన్ ద నాలెడ్జ్ దట్ స్లీప్ బ్రింగ్స్. నిద్రపోతున్నప్పుడు మీకు వచ్చేటువంటి దాన్ని మీరు అనుభవంలోకి తెచ్చుకోండి అని. ఎందుకంటే అక్కడ చాలా నిధి ఉంది. ట్రెజర్ హౌస్ ఉంది. ఆ భూగర్భ నిధి ఉంది. బేస్మెంట్ ఆఫ్ మెనీ లైఫ్స్. అనేక జన్మల నుంచి నిక్షిప్తం చేసినటువంటి ఆ నాలెడ్జ్ ఉంది. ఆ ట్రెజర్ ఉంది. మెనీ థింగ్స్ ఆర్ దేర్. అయితే దీన్ని పొందాలంటే నువ్వు మెలకువగా ఉన్నప్పుడు అవేర్‌గా ఉండటం నేర్చుకో. ఆ మెలకువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా ఈ అవేర్‌నెస్ నిద్రలోకొస్తుంది. ఆ అవేర్‌నెస్ నువ్వు మెలకువగా ఉన్నప్పుడు నువ్వు సాధన చేస్తే, నువ్వు చేసే పని మీద దృష్టి పెట్టి ఎలా వాకింగ్ చేశావు? అది దృష్టిలోకొస్తే సో పవర్‌ఫుల్ దట్ ఇట్ డస్ నాట్ మ్యాటర్ వాట్ యాక్టివిటీ యూ ఆర్ డూయింగ్. జస్ట్ రియల్లీ వాకింగ్. వాక్ చేసేటప్పుడు ఏ విధంగా ఉంది? జస్ట్ అది అందుకోసం వాకింగ్ మెడిటేషన్ ఇస్ సో పవర్‌ఫుల్. ఆర్ వాకింగ్ ఇన్ ఎ డ్రీమ్ మేక్స్ నో డిఫరెన్స్. నువ్వు రియల్లీ వాకింగ్ యాక్టివిటీలో మనం నిద్రలో నడిచిన, డ్రీమ్‌లో నడిచిన మెలకువగా ఉంటే యూ కెన్ గెట్ మోర్ బెనిఫిట్స్. సో ఫస్ట్ టైమ్ యూ విల్ ఫాల్ అస్లీప్ విత్ అవేర్‌నెస్. అప్పుడు ఆ అవేర్‌నెస్‌లో మీరు వేకింగ్ స్టేట్‌లో మెలకువగా ఉన్నప్పుడు ఈ అవేర్‌నెస్ అభ్యాసం చేస్తే ఏం జరుగుతుందయ్యా అంటే, నిద్రపోతున్నప్పుడు కలలో మీకు కొన్ని విషయాలు అర్థమవుతాయి. యూ విల్ సీ హౌ గేర్స్ ఏ విధంగా మారుతుంది అవేర్‌నెస్‌లో. యూ విల్ ఫీల్ ద క్లిక్ దట్ వేక్‌ఫుల్‌నెస్ డిసపియర్. మైండ్ ఈస్ ఆఫ్. అనదర్ రీలమ్ స్టార్ట్. నిద్రలోకెళ్ళినప్పుడు. ఆ మెలకువ మాయమైపోయింది. మనసు జీరో అయిపోయింది. ఆలోచనలేమి లేవు. మరొక ప్రాంతంలో మరొక ప్రదేశంలోకి చేరిపోయారు. అప్పుడు ఆ గేర్స్ మారిపోయినాయి. స్పీడ్ పెరిగింది. అప్పుడేమవుతుంది? బిట్వీన్ దీస్ 2 గేర్స్ దేర్ ఈస్ ఎ స్మాల్ గ్యాప్ న్యూట్రల్ గేర్ వచ్చింది. బికాజ్ వెనెవర్ ద గేర్ చేంజ్ ఖచ్చితంగా న్యూట్రల్ గేర్‌కి రావాల్సిందే. గేర్ మార్చాలన్నప్పుడు న్యూట్రల్ గేర్‌కి రావాల్సిందే. క్రమక్రమంగా నిద్ర అంటే మెలకువ నుంచి నిద్రలోకి జారిపోతున్నప్పుడు ఏం జరిగింది? ఆ గ్యాప్ ఏమిటి? ఆ శూన్య స్థితిలో ఏంటి? అలా మనం ఇంకా డెప్త్‌కి వెళ్ళినప్పుడు ఆ సూపర్ కాన్షియస్ అనేది ఒక మెరుపులాగా మనకు అనుభవంలోకొస్తుంది. సూపర్ కాన్షియస్‌నెస్. సో, ఇక్కడ దీని గురించి మనం ఇప్పటివరకు కొంచెం పరిచయం చేసుకుందాం. ఇంకా మరింత డెప్త్‌కి రేపటి ఎపిసోడ్‌లోకి వెళ్దాం. సో, పతంజలి యోగ సూత్రాల్లో నిద్ర గురించి మనకు నిద్రా ధ్యానం గురించి జస్ట్ ఎందుకంటే మీరు మెలకువగా ఉన్నప్పుడు వాకింగ్ వాకింగ్ ఈటింగ్ బాతింగ్ అంటే ని నడుస్తున్నప్పుడు న వాకింగ్ కాదు. వాకింగ్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంటు. వాకింగు, అలాగే ఈటింగ్ మెడిటేషన్ అండ్ బాతింగ్ మెడిటేషన్. అంటే స్నానం చేసేటప్పుడు. అవేర్‌గా ఉండండి. ఆ అవేర్‌నెస్ అభ్యాసం మీరు విడవకుండా కనుక చేస్తే, ఆ పవర్ మీకు రాత్రి నిద్రపోయేటప్పుడు మీకు ఉపయోగపడుతుంది. దాంట్లో కాన్షియస్ నుంచి అంటే కాన్షియస్ అంటే మెలకువగా ఉన్న స్థితి నుంచి అన్‌కాన్షియస్ అనే నిద్ర స్థితిలోకి వెళ్ళిపోతున్నప్పుడు, లోపల జరిగే ప్రతి మార్పును గమనిస్తున్నప్పుడు, మనం ఆ సూపర్ కాన్షియస్ లెవెల్‌కి ఎలా ఎళ్తాము అనే విషయానికి మనం తెలుసుకుందాం నెక్స్ట్ ఎపిసోడ్‌లో. సో, థాంక్ యూ. హ్యాపీ డే టు యూ ఆల్. ఇట్ ఈస్ ఓన్లీ ఇంట్రడక్షన్. ముందు హోంవర్క్ చేయండి. సాధన చేయండి. సాధన చేసినప్పుడు నిద్రలో ధ్యానం ఎలా చేయాలి? స్లీపింగ్ మెడిటేషన్ ఎలా చేయాలి? అనేది దాంట్లో అభ్యాసంలోకి ప్రవేశించగలుగుతారు.
డూయింగ్ ఈజ్ ఓన్లీ నోయింగ్ ఈజ్ నాట్ ఏ బ్లైండ్ బిలీఫ్.